హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మనం వెళ్ళిన మరొక వ్లాగ్‌తో ముందుకు వచ్చేసాను. సో ఇవాళ మనం R15 వెహికల్ మీద వెళ్తున్నాము. అంటే ప్రీవియస్ వీడియోస్‌లో ఒక దాని మీద వెళ్ళాము. సో అందరికీ గమనిక ఏంటంటే ఖచ్చితంగా మీ యొక్క బైక్ గాని తోలితే ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా అందరూ పెట్టుకోవాల్సిందే. మీ సేఫ్టీ కోసం చెప్తున్నాను నేను. అలాగే నేను ఫోర్స్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేయట్లేదు, ఆర్డర్ తెచ్చితే అసలు వేయనే లేదు. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి మీ సేఫ్టీ కోసమే. ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు. మీ వల్ల ఎదుటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మునగపాక టు వాటర్ అప్పింగ్ అనమాట. సో మనకి యాక్చువల్గా ఈ రోడ్ అయితే బాగుందండి. కాకపోతే అసలు ఈ రోడ్డు వల్ల యాక్సిడెంట్ కూడా చాలా అంటే చాలా దారుణంగా అవుతుంది యాక్సిడెంట్ అనేవి. బట్ ఇంకోటి ఏంటంటే నేను నెక్స్ట్ వ్లాగ్లో మునగపాకకి రోడ్డు అయితే వేయడం జరిగింది. సో ఆ రోడ్డు ఎంత బాగా వేశారు, ఎన్నాళ్ళు వస్తుంది, అసలు బాగా వేసారో లేదని చెప్పి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అంటే ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ నేనే వీడియో చేయడానికి వెళ్ళడానికి అవకాశంలోకి వెళ్ళలేదన్నమాట. సో ఈ రోడ్డు గురించి చెప్పడానికి ఏంటంటే మెయిన్గా రోడ్ అంతా బాగుందండి. అంటే ఇక్కడ నుంచి మునగపాక నుంచి వాటర్ అప్ వెళ్ళి ఎంట్రన్స్ వరకు ఓకే. ఇంకా విలేజ్ లోపలికి వచ్చేసరికి పెద్ద ఏం లేదండి. రోడ్డు కూడా అంటే ఒక 30% వేసుకోవచ్చు అనమాట. బాగుందని చెప్పుకోవచ్చు. 30%, మిగతా 70% వస్తుంది అనమాట. సో ఈ వీడియోని మొత్తం అంతా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా జస్ట్ మీకు కేవలం ఒక ఏంటంటే ఒక మ్యూజిక్ పెట్టేసి మీకు ఇచ్చేస్తున్నాను. కాకపోతే మన వాటర్ పెళ్ళికి వెళ్ళే రూట్లో మార్నింగ్ పూట్ల ఏదో రోడ్డు మొత్తం నాదే అన్నట్టుగా మొత్తం నడుస్తుంది అడ్డుగా. ఒక బైక్ అనుకోండి ఏదో తప్పేస్తారు, ఒక ఆటో కూడా వచ్చారనుకోండి గుర్తుపడతారు కాలో చేరిపోతుందో లేక మనిషి చేరిపోతారో తెలియదు. దయచేసి ఇంకెవరైనా వాటర్ పిల్లల రూట్లో వెళ్తే సింగిల్ వెళ్ళండి, ఇబ్బంది అయితే లేదు. అంటే మార్నింగ్ పూట వాకింగ్కి వెళ్ళడం చాలా మంచిదండి హెల్త్కి. కాకపోతే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే అక్కడ మంచు ఎక్కువ ఉంది, చీకట్లో కనిపించింది అనమాట. సో ఎవరైనా స్పీడ్గా వచ్చారనుకో ఆ టైం బ్రేక్లు పట్టకపోతే ఖచ్చితంగా గుద్దేస్తారు. ఆ పర్టికులర్ వెహికల్ అతనికి ఏ ప్రాబ్లం ఉండదు. జస్ట్ బైక్ కానీ లేదా వెహికల్ కానీ చిన్న డ్యామేజ్ అవుతుంది, కానీ తిరిగి మనమే చాలా లాస్ అయిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడే చాలా ఫేస్ చేశాను బైక్ మీద వెళ్ళినప్పుడే. అప్పటికి ఇంకా మంచి పోలేదు ఏదైనా సరే ఆ రూట్లో. సో దాన్ని అర్థం చేసుకొని మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారిని ఎప్పుడు ఇది చేయకూడదు. ఏదైనా సరే చిన్న వాహనం వచ్చి పెద్ద వాహనం కొస్తే పెద్ద వాహనమే తప్పు అని చెప్తారు తప్ప దీని తప్పు అని చెప్పరు ఎవరు కూడా. సో అది చూసారు కదా, మంచిదిగా ఉంది. నేను కూడా చాలా స్పీడ్గా వెళ్దాం అనుకుంటాను, కానీ మంచు వల్ల స్లో అయిపోయాను. అండ్ టైం అయితే మీకు సేవ్ అవ్వడం కోసం స్పీడ్ పెట్టాం, కానీ అంటే స్లోగానే వెళ్తాను. చూడండి, మీకు ఆల్మోస్ట్ మనం బైపాస్ రూట్ అయితే దాటేసాము. వాటర్ అప్పిల్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇక్కడ నుంచి చూడండి ఎక్సర్సైజెస్ కానీ వామప్ కానీ మొత్తం అంతా ఈ రూట్లో జరుగుతుంది 90% అనమాట మార్నింగ్ టైంలో. అంటే ఈవినింగ్ టైంలో వెళ్తారు, కానీ ఈవినింగ్ టైం కన్నా మార్నింగ్ టైంలో మొత్తం అంతా కూడా చూసారు అప్పుడే స్టార్ట్ అయిపోయింది. రిటర్న్ అయిపోతారు ఎవరో అతను. ఇంకా చాలా మనకి ఎదురవుతుంటారు అన్నమాట. చూడండి, ఇటు వెళ్ళిపోతే మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోతాం మునగపాక. సో ఇటు పోవాలి, మనం రైట్ సైడ్ పోవాలి. ఇది కంప్లీట్ రైట్ అనమాట. ఇంకా లెఫ్ట్ తిరిగితే మళ్ళీ మూలపేట, పాటిపిండి, అలా అనగాపల్లి వెళ్ళిపోవచ్చు. చాలా ఉన్నాయి రూట్స్ అనేవి. సో కంప్లీట్గా ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం అయితే రైట్ తిరగవలసి ఉంటుంది. అంటే ఈ రూట్లో తిరగాలన్నమాట. ఈ రూట్లో కంటిన్యూగా వెళ్ళిపోతే మనకి రైట్ దొరుకుతుంది. సో ఇక్కడైతే ఆగాను నేను కెమెరా కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం కోసం. సో ఓకే, చూసారు కదా, మనకి స్టార్ట్ అవుతూనే అలా వస్తున్నారు అలా వాకింగ్ చేసుకుంటూ. ఎక్కడైతే చూడండి మీకు చూపిస్తాను, చెప్పాను కదా ఎట్లా నడుస్తున్నారు అన్నది. వీళ్ళిద్దరు నడుస్తున్నారు చూసారు కదా, ఇది పర్వాలేదు. అదే హాఫ్ రోడ్ అయితే ఉంది చూసారు, అటు పోతే ఇటు వస్తున్నారు. నేనైతే జస్ట్ మిస్ గుద్దేపోయాను, కానీ జస్ట్ మిస్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఏదో బెటాలియన్ లాగా, ఆర్మీ బెటాలియన్ లాగా మొత్తం అంతా రోడ్డు మొత్తం క్లోజ్ చేశారు. నాకు వచ్చిన కోపానికి అయితే గుద్దేయాలనిపించింది, కానీ ఎందుకు అని చెప్పేసి ఇంకా డౌన్ అయిపోయా. వీళ్ళు చూడండి, ఇద్దరు వచ్చినా సార్ అంత క్లీన్గా పక్కన వస్తున్నారు. దయచేసి ఎవరన్నా ఈ రూట్లో వెళ్తే ఖచ్చితంగా గుంపులు వెళ్ళకుండా స్టెప్ ఇద్దరేసి వెళ్ళండి. అంటే వాకింగ్ చేయడం తప్పు కాదు. అలాగని మిమ్మల్ని అనే రైట్స్ నాకు లేవు, కానీ ఏదో చిన్న సేఫ్టీ కోసం చెప్తానంటే. మ్యూజిక్ పెడితే మ్యూజిక్ పని చేయండి. మన ఛానల్ కనుక మీకు కొత్తది అసలు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేశాను గైస్.